ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే ఎలక్షన్ దృష్ట్యా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడమేమైంది. దీంట్లో ఏంటంటే భాగంగా గత కొద్ది రోజుల నుంచి ఆళ్లగడ్డలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా మేము గుర్తించిన దాని ప్రకారం తదుపరి ఎలక్షన్స్ వరకు ఎటువంటి నేరాలు జరగకుండా, ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గట్టిగా నిర్ణయించాం. దీనిలో భాగంగా మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనంటే, నేర చరిత్ర కలిగి వివిధ రకాల పార్టీల కాన్వాసింగ్లో పాల్గొంటూ ఓటు హక్కు ఇక్కడ లేకోకుండా కూడా కొద్దిమంది వ్యక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారని మాకు తెలిసింది. వాళ్ళందరినీ మేము గుర్తించాం. వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటున్నాం. మీడియా ముఖంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాం. ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా మీరు ప్రవర్తించినారంటే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. తదుపరి మిమ్మల్ని ఎవరైతే రెచ్చగొడుతున్నారో, ఎవరైతే మీకు అండగా ఉంటున్నారో విచారణలో భాగంగా వాళ్ళది కూడా తప్పని తెలిస్తే వాళ్ళ మీద కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే వాళ్ళందరి మీద బైండ్ ఓవర్స్ నమోదు చేసినాం. ప్రివెంటివ్ అరెస్టులు కూడా చేస్తున్నాం. ఇంకా మా దృష్టికి వస్తే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ పట్టణంలో వివిధ రకాల సోషల్ మీడియా గ్రూప్స్ నిర్వహిస్తున్న అడ్మిన్లకి మేము తెలియజేయడం ఏమనంటే, మీ యొక్క గ్రూప్స్కి మీ కంట్రోలింగ్ లేకోకుండా మీ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు వివిధ రకాలుగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని మాకు దృష్టికి వచ్చింది. మీ గ్రూపులన్నింటినీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పటికే నిన్న ఒక 3 గ్రూపుల వాళ్ళకి సంబంధించి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయన్న నేపథ్యంలో నోటీసులు కూడా అడ్మిన్లకి జారీ చేశాం. ఇలాంటివి ఏవైనా కానీ మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు కన్సర్న్ అట్లాంటి సభ్యులు ఎవరన్నా మీ దృష్టికి వస్తే కనుక ప్రజలకు లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంకి ఇబ్బంది కలిగే విధంగా పోస్టులు పెట్టేవాళ్ళు మీ గ్రూప్లో ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్లీ రిమూవ్ చేసుకోండి. అలా రిమూవ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు చేసే తప్పుడు చర్యలకు మీరు బాధ్యులు అవుతారు. వాళ్ళు చేసే రకరకాల రెచ్చగొట్టే ప్రకటనలు, నిరాధార ఆరోపణలు, ట్రోలింగ్స్ చేసేదానికి ఇప్పుడు పార్టీల పరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మీకు దృష్టికి ఏంటన్నా సమస్యలు వస్తే కానీ ముందే అడ్మిన్లు మాకు తెలియజేయాలని చెప్పి కూడా మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.